అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి, అడ్వకేట్. మనము రాజకీయ నాయకుడు అంటే సాధారణంగా మనలో ఉండే భావం ఎలా ఉంటుందంటే, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, కుటుంబ సభ్యులని రాజకీయాల్లోకి లాగడం, వారి వ్యక్తిగత జీవితం మీద అబాండాలేయడం, సూటిపోటి మాటలతో కించపరచడం, ఇలాంటి ఒక తప్పుడు సంకేతం రాజకీయ నాయకులపై ఉంటుంది. అది వాళ్ళు చేసే పనుల వల్ల, లేకపోతే కొంతమంది చేసే పనుల వల్ల అలా ఉంది. కానీ రాజకీయాలకే వన్నె తెచ్చిన ఒక కుటుంబం ఉంది. అదే ప్రకాశం జిల్లాలోని మాగుంట కుటుంబం. ప్రకాశం జిల్లా సంబంధించి అత్యధిక సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఏదైనా హాని కలిగినప్పుడు మేమున్నామని ముందుకు రావడం విషయంలో అయితేమి, వాళ్ళ యొక్క చొరవ నభూతో నా భవిష్యత్. ఎందుకనగా కరోనా సమయంలో మనం చూసాం, చాలామంది కరోనా సమయంలో ఎలా డబ్బులు వెనకేసుకోవాలా, ఎలా కమిషన్ దండుకోవాలా, ఇలాంటి ధోరణిలో ఉన్నట్లు మనకు చూస్తున్నాం సామాన్యంగా. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా పేషెంట్లకు కేటాయించిన వార్డులలో పర్యటించి వాళ్ళ యొక్క వ్యక్తిగత సొంత నిధులను కేటాయించి ఆక్సిజన్ సిలిండర్స్ అయితేమి, అధునాతన పరికరాలు అయితేమి, శానిటైజర్లు అయితేమి, మాస్కులు అయితేమి, అలాగే కరోనా మందును కూడా కొన్ని లక్షల మందికి ఉచితంగా సరఫరా చేసిన కుటుంబం ఏది అంటే అది మాగుంట కుటుంబం అని మనం గర్వంగా ఈరోజు జిల్లాల వ్యక్తిగా చెప్పగలుగుతున్నాము. ఇక్కడ మాగుంట కుటుంబం అనేది 1991 నుండి ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో ఉంటున్నారు. ఎప్పుడు కూడా వారు వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరి మీద చేయడం లేదు. ఎక్కడ కూడా అటు పార్లమెంట్లో అయినా లేదా అసెంబ్లీలో అయినా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఒకరిని కించపరిచే విధంగా వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు. ఎవరైనా వాళ్ళ మీద బురద జల్లాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు అది వాళ్ళ విఘ్నతకే వదిలేసి హుందా రాజకీయాలు చేయడంలో వీరికి వీరే సాటి. ఉదాహరణ, ప్రకాశం జిల్లాలోనే కరువు పీడిత ప్రాంతంగా పశ్చిమ ప్రకాశం అనేది. ఈ పశ్చిమ ప్రకాశంలో కరువుతో పాటు ఫ్లోరోసిస్, దానివల్ల అల్లాడిపోతున్న ప్రజలకు 1991 నుండే అటు ప్రభుత్వాల ద్వారా, అలాగే తన సొంత నిధులు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి ట్యాంకులు సరఫరా చేసి వాళ్ళ శ్రేయస్సుకు పాటుపడ్డారు. ఇది కాకుండా ఎంఎస్ఆర్ మాగుంట సుబ్బరామరెడ్డి అనే పేరు మీద జూనియర్ డిగ్రీ కాలేజీలు జిల్లాలో 14 కాలేజీలు పెట్టి పేదవాళ్ళకు కూడా విద్యను అందించారు. ఇవే కాకుండా మహిళలకు వాళ్ళంతటా వాళ్ళు గౌరవంగా బతకాలని వాళ్లకు కుట్టు మిషన్లు అయితేమి వివిధ రకాలుగా వాళ్ళకు చేయూతనందించారు. ఇవన్నీ కాకుండా వారి దగ్గరికి ఎవరైతే ఆపదలో ఉన్నామో మమ్మల్ని ఆదుకోండి అని పోతే వారికి చేతనైన వరకు లేదు అనకుండా సహాయం చేసిన గొప్ప కుటుంబం అది. మామూలుగా ఎంపీలంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ మాగుంట కుటుంబం వారు సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులో ఉంటూ ఒక స్థిర నివాసం ఒంగోలులో ఏర్పరుచుకొని సేవలు అందిస్తున్నానంటే నిజంగా ప్రకాశం జిల్లాలోని సామాన్యులంతా
వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. కొంతమంది గిట్టక బురద జల్లాలని ప్రయత్నించిన ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీద పడుతుంది తప్ప, ఇంత సేవాభావం కలిగిన వారికి ప్రజలు అటు దేవుడు ఎల్లవేళలా అండగా ఉంటారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ధన్యవాదాలు.